అగ్ని అభిషేకంలో ఉన్న గుర్తులు చెప్తున్నాను నేను. I'm telling you about what are the signs to a person who's having the fire anointing. అగ్ని అభిషేకం అన్నది ఒకరి మీద ఉన్నప్పుడు ఆ వ్యక్తులు ఏమేమి ఫేస్ చేస్తారా అని చెప్తున్నాను నేను. I'm telling you what all the difficulties or challenges a person should go through when I was having a fire anointing, and what are the privileges వాక్యం ఏం also. చెప్తుంది? అతన్ని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయేను అని చెప్తుంది. The word of God says it pleased the Lord to crush him, to put him అగ్ని to test. అభిషేకం ఉన్న వారిని తప్పక నలగగొట్టడం జరుగుతుంది. Definitely there will be an immense good pressure that will be there for a person. నువ్వు అనుకోవచ్చు నాకు వద్దు బాబోయ్ అని You అనుకోవచ్చు. might say, pressure, I don't want to face that, I don't need నాకు it. వద్దు అని నువ్వు అనుకోవచ్చు You might say, I don't need it. కదా. డిసిషన్ తీసుకునేది ఆయన, నువ్వు కాదు. It is he who decides, not you. You don't have a choice. నువ్వు ఉండగలవా లేదా, నువ్వు చేయగలవా లేదా అన్నది ఆయనకే తెలుసు, నీకు తెలియదు. Lord God only knows you can do it, whether you're capable of doing everything, he knows. అంటే అగ్ని అభిషేకాన్ని క్యారీ చేస్తున్న వ్యక్తులు ఆ అగ్నిని వాళ్ళు లోపల ఉండి పట్టుకుని నడుస్తున్నారు అనేది వాళ్ళకే తెలియదు. మళ్ళీ నేను గుర్తు చేస్తున్నా, I'm reminding you, those who are carrying the fire anointing don't even know that they are carrying the anointing of నేను fire. దేవుణ్ణి with them. తెలుసుకున్నాను, దేవుణ్ణి నమ్మాను అని కాదు. It's not like I know God and I believe in him. ఇక్కడ నువ్వు పరీక్షించుకోవాల్సింది ఏంటంటే నీకున్న విశ్వాసము నేను ఎక్కడికి లాక్కెళ్తుంది. Where is your faith leading you to? కాబట్టి నేను దేవుణ్ణి నమ్ముతున్నానని చెప్పొద్దు. Therefore, don't say that you're just believing in God. అందరూ నమ్ముతారు దేవుణ్ణి. Everybody believes. నీకు దేవుడు తెలుసా, పర్సనల్ గా తెలుసా? Do you know God or do you know him personally? ఓకే, దేవుడు ఏం చెప్పారు? మీరు నెంబర్స్ 12th చాప్టర్ 6th వర్స్ మీరు చదివారనుకోండి. అతని నేను ముఖాముఖిగా అతనితో మాట్లాడాను, దర్శనంతో కాదు, అతన్ని నేను ఎరిగి ఉన్నానని దేవుడు సాక్ష్యం చెప్పారు. The Lord God himself testified about Moses. It's not like I speak in dreams or visions, but to Moses I spoke to him face to face. ఇప్పుడు నీ విశ్వాసము నీకు తెలుసా, పర్సనల్ గా తెలుసా, వ్యక్తిగతంగా తెలుసా? How do you know your faith? Is it just you are saying, or do you know Question. personally you know your faith? క్వశ్చన్. ఇది తెలిస్తేనే నీ లైఫ్ లో ఏం జరగాలి, నీ లైఫ్ లో ఏమి కావాలి, నీ కుటుంబంలో ఏమి కావాలో నీకు ఆన్సర్ దొరుకుతుంది. If you know this, then you know all the answers pertaining to your life. దేవుడికి కావాల్సింది నీకు ఎంత వాక్యం తెలుసు కాదు, It's not how much of the word you know. వ్యక్తిగతంగా ఆ వాక్యం నీకు ఎంత వరకు తెలుసు అన్నది చాలా ముఖ్యం. But how do you know the word of God personally applied in your life is the most important thing. అక్కడ 3వ దినము ఆయన లెగుస్తున్నారా లేదా చూడటానికి ఆ మార్త వీళ్ళందరూ అక్కడికి వచ్చినప్పుడు దేవదూత ఏమన్నాడు? What did the angel of God say to Mary and Martha when they came to the stone where మనిషి Jesus కుమారుడు went? సిలువ వేయబడి పాపిష్టి జనానికి అప్పగించి 3వ దినం తిరిగి లెగుస్తారని మీకు జ్ఞాపకం రాలేదా అని అంటారు. అంటే గుర్తు చేస్తున్నారు, అక్కడ వ్యక్తిగతంగా గుర్తు చేస్తున్నారు. The angel of God was reminding Mary and Martha, don't you remember that Jesus will be handed over to the hands of the evil people and rise again? అంతే అండి. నీలో అగ్ని ఉన్నప్పుడు నువ్వు కూడా బాప్తిస్మం ద్వారా మళ్ళీ బతికి లెగాలి. And you also, if you have the fire, you should rise after being baptized. అపోస్తలు పౌలు అంటాడు, నేను బాప్తిస్మం ఇవ్వడానికి నేను రాలేదు కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థమవుతుందేమోనని నేను ఇక్కడికి వచ్చానని చెప్తాడు. Apostle Paul says, I have not come to baptize people, but I have come so that the message of cross should not be nullified. కదా, క్రీస్తు యొక్క వాక్యం వ్యర్థం చేస్తూ నువ్వు బాప్తిస్మం తీసుకున్న, ఆత్మను పొందుకున్న, ఏది పొందుకున్న ఉపయోగం లేదు. You just take baptism, you speak in tongues, just that alone is not sufficient. వాక్యమే చెప్పింది. That's what the నువ్వు word says. దేవదూతల భాషల్లో మాట్లాడినా, అనేక రకాల భాషలు మాట్లాడినా కూడా నువ్వు ప్రేమ లేని వాడువైతే ఖాళీగా ఉన్న డబ్బాలో గులకరాలు వేసి గనగనగన ఊగుతున్నట్టు ఉంటది అంతే. You're like a sounding cymbal. If you just speak in tongues and you do not have love, what is the point in it? It's mentioned in 1 Corinthians chapter 14. కదా, వాక్యం క్లియర్ గా చెప్తున్నా, గొడవలకు వెళ్ళరు. అయిపోయిందా? I'm telling you, నీకు అర్థమయ్యేటట్టు కదా చెప్పా, గొడవలకు వెళ్ళరు. they will not go into any fights. ఏదైనా ఉండని, గొడవలకు వెళ్ళరు. They will not go to any fights. 2, మంచి వైపు సమాధానంగా ఉండే మార్గాన్ని ఎంచుకుంటారు. గొడవలకు వెళ్ళే మార్గం కూడా ఉంది, అది మీ ఇష్టం. మరి There is a way that you want to pick up a fight also, but these people will choose the path of peace. కదా, అలాగే వాళ్ళని వాళ్ళు జాగ్రత్త పెట్టుకుంటారు. And second thing is they will safeguard themselves. నెక్స్ట్ ఏంటి? వాళ్ళు ఎవ్వరితోనూ కలవరు. They will not mingle with anybody. ఎవరితోనూ కలవలేరు.
They cannot mingle with తెలుసా మీకు? anybody. Do you know that? నీ మీద అభిషేకం ఉండటం వలన నువ్వు అందరితోనూ కలవలేవు. నువ్వు కలుస్తున్నావు అని అంటే నీ అభిషేకము కలుషితం అయిపోతే ఎవరి మాటైనా నమ్మేస్తావు, ఎవరితోనైనా తిరిగేస్తావు. If your anointing is corrupted, you will start mingling with everybody. But if your anointing is guarded, you cannot mingle with the worldly way of thinking. ఒకసారి మాథ్యూ 5:14 ఒకసారి చూద్దాం. Matthew chapter 5 verse 14. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు అంటే నీ ఇంటికి నువ్వు వెలుగ్గా ఉన్నావా లేదా? Are you a light to this world? That is, your house is important. కదా, ఇంట్లో అంటే ఏయ్ మీ డాడీ వచ్చేలోపు ఇవన్నీ తీసేయండి, మళ్ళీ లేనిపోని టెన్షన్. And the mother will say, "Day before your daddy comes, remove everything." Others he'll shout. మీ అమ్మ అడిగితే నేను నా పేరు చెప్పకండి. And they say, if your mommy asks, don't say my name. That's what the father say. మరి ఇవన్నీ కూడా వెలుగున్న వాళ్ళు మాట్లాడేవా? ఇది మీకు జోక్గా ఉండొచ్చేమో, నేను దాన్ని చాలా సీరియస్ గా To తీసుకున్నాను. you, it might be insignificant, but I'm telling you, this is what do the people who దీన్ని have the యూజ్ light. చేసే విధం కూడా ఉంటది. There's a way of using it also. మీరు మార్చుకుంటే మంచిది. మీ నాన్న బాధపడకూడదు, ఈ అండర్స్టాండింగ్ వద్దు, Don't have this kind of wrong ఈ understanding. విధంగా వెళ్ళడం కరెక్ట్ కాదు. The way you're proceeding is not right. నేను చెప్పేది నీకు చెడు అని మంచి అని అనిపిస్తే నువ్వు తీసుకో, చెడు అన్నప్పుడు నువ్వు తీసుకోకు. If you feel that what I'm telling is good, take it. But if you feel that what I'm వెలుగు teaching ఇలా is wrong, మాట్లాడుతుంది. this is how the person having light ఏ will మీ speak. నాన్న వచ్చినప్పుడు తీసేయండి, మళ్ళీ నా పేరు చెప్పకండి నేను కొనిచ్చానని. Take it before your dad comes home. Otherwise, your dad will think that I bought it. Don't tell him. మనమే వాళ్ళకి నేర్పిస్తున్నాం. We are the ones who teach them. ఇది చాలా ముఖ్యం. మీరు ఎలా నేర్పిస్తారో అలాగే నువ్వు దేవుని ఏ విధంగా తెలుసుకున్నావో అలాగే నువ్వు ఎదగాలి. కానీ నీ ఓల్డ్ నేచర్ని ముందు పెట్టుకుని వెళ్తున్నప్పుడు నా పరిస్థితులు మారలేదు, నాకు కష్టంగా ఉంది, నేను హర్ట్ అవుతున్నాను, అవన్నీ మీ డైలాగ్స్ వచ్చాయి అని అంటే చెక్ యువర్ సెల్ఫ్ అని అంటాను నేను. If your old habits are popping up telling whatever you're saying, that means you need to check whether you're having the proper anointing or not. ఇంకో పాయింట్ కూడా ఉంది. నెక్స్ట్ వర్స్ చదవండమ్మా, 15th వర్స్ చదవండి. Matthew chapter 5 verse 15. మనుషులు దీపము వెలిగించి కుంచము కింద పెట్టరు గాని అది ఇంటి నుండి ఉన్నవారి అందరికీ వెలుగిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. ఇది బాగుంది, కానీ చాలా మంది వాక్యం ఎలా జరిగిస్తారు చెప్పనా? It's good to hear, but you know how many people will accomplish ఎలా that? జరిగిస్తారు? How will they do it? వెలుగు అన్నది ఇంట్లో అందరికి ఇవ్వాలంట. అందుకని ఇంట్లో లైట్లు ఆపేసేసి వెలిగించుకొని పైన పెట్టుకుంటారు, ఎందుకంటే వాక్యం జరిగించడానికి. They just want to do the word of God. Literally, they'll do it. That they'll switch off all the lights, light a candle, and take it on the top of the house. దీని మీదే ఇటువంటి దాని మీదే ఇంట్రెస్ట్ చూపిస్తారు. They give interest to these kind of things. వాక్యము అన్ని విషయాలలోనూ అని ఉంటది. In all ways, you have to do the word of God. అక్కడ ఒక 2 పాయింట్లు చెప్పి అన్ని విషయాల్లోనూ అని ఉంటది. And the word of God says certain things and say in all things. అన్ని విషయాలు అనేది పక్కన పెట్టి ఆ 2 పాయింట్లు పట్టుకుని తిరుగుతుంటారు. They don't take everything into consideration. They just take one or two ఎందుకంటే points. వాక్యం మీద దృష్టి ఉండదు, ప్రార్థన మీద ఉన్నంత దృష్టి వాక్యం మీద ఉండదు. As much as they are focused on prayers, they don't give importance to doing the word of God. ఇప్పుడే చెప్పాను కదా, మారు మనసు లేని ప్రార్థన ఎవరు వినరు. I told you, without repentance, your prayer is useless. సమయాలు చూపించాడండి ప్రార్థన అంటే ఎట్లా ఉంటుందో సమయాలు చూపించారు. వాళ్ళ పాపం ఏంటో తెలుసుకొని దాన్ని ఒప్పుకొని ఇది మేము చేశాము అని చెప్పి తెలుసుకొని దాని నుండి బయటకు వచ్చిన తర్వాత సమయాల్ని ప్రార్థన చేయమంటే అప్పుడు సమయాలు చెప్తాడు, నువ్వు ఈ విధంగా పశ్చాత్తాపడి నువ్వు ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టడం వలన నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, లేకపోతే నా ప్రార్థన పాపం అవుతుంది అని చెప్తాడు అక్కడ. Samuel prayed only when the people realized and repented of their sins, and then Samuel said, if I don't pray now, it will be a sin for me. కదా, వెలుగన్నది దేవుడి యొక్క వాక్యము. Light is the word of God. ఆ వాక్యంలోనే నీలో ఉన్న బలహీనతలు ఏంటి, నువ్వు ఏం తప్పు చేస్తున్నావు, ఎక్కడ నువ్వు మార్చుకోవాలనేది అక్కడే ఉంటుంది. And clearly it tells what you are doing mistake and where you have to change. కానీ అక్కడికి వచ్చేసరికి ఏం చేస్తున్నావు, దాని మీద ఒక గిన్నె బోల్ చేసేస్తున్నావు, But what are you doing? You're putting a basket and covering that lamp. క్లోజ్ చేసేస్తున్నావు. You're closing it. ఎవరికి కనిపిస్తుంది? Who's going to see that light? ఎవరికి No కనిపించదు. one can see. కానీ నువ్వు అప్పుడు నువ్వు నీ ఇంటికి వెలుగై ఉండలేవు. Therefore, you cannot be a light to your ఆ house. వెలుగులో నీ వాళ్ళ తప్పులు చూడాలి. In your ఆమె light, తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టునని Proverbs 31st chapter లో ఉంటుంది. in Proverbs chapter 31 very clearly says she knew the ways of the people of the house. ఎలాగ of her husband. కనిపెడుతున్నారు?
How do they know? కదా, మనకేంటంటే నేను బాగున్నాను కదా, నేను కంఫర్ట్గా ఉన్నాను అని ఆలోచిస్తారే కానీ నీ ఇంట్లో నీ పిల్లలు ఏం చేస్తున్నారు, నీ భర్త ఏం చేస్తున్నారు, నీ భార్య ఏం చేస్తున్నారు, నీ ఇంటి వారు ఏం చేస్తున్నారు, మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా బాగుగా కనిపెట్టుకుంటూ ఉండాలి. You should know what's happening to your children. Many people are ignorant about what the children are doing or what the husband or the wife are doing. నెక్స్ట్ వర్స్ చూడండి. వర్స్ 16. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు అంతే, ప్రకాశింపనీయుడి. నువ్వు బ్యాప్టిజం తీసుకుంటే నిన్ను పరలోకానికి వెళ్తావని చెప్తున్నారు. బయట మరి ఏం చేయాలి దానికి? But outsiders, people are telling if you're just baptized, you will go to heaven. కదా, బ్యాప్టిజం తీసుకొని నేను పరలోకానికి వెళ్తానని చెప్పుకుంటూ దేవుడి నామానికి దూషణ తీసుకొచ్చేటటువంటి నోటి మాటలు కానీ ప్రవర్తన కానీ సత్క్రియలు ఎక్కడున్నాయండి? Where are the good works that people would see? ఎక్కడున్నాయి సత్క్రియలు? Where are the good works? కయ్యంతో ఏమన్నారు? సత్క్రియ చేసిన ఎడల నువ్వు తల ఎత్తుకొనవా అని అడిగారు. In Genesis chapter 4 verse 7, God tells to Cain, if you do well, will you not be accepted? నీ తమ్ముడిని నేను అంగీకరించడానికి కారణం ఏంటి? What is the reason that I've accepted both Cain విధేయత and his కలిగిన offering? వాడు, Because he was obedient. మంచి అర్పణను అర్పించువాడు, He was a person who offered his sacrifice యథార్థంగా well. అర్పించువాడు, And he offered his sacrifice నాకు wholly. ఇష్టమైనవి అతను చేయువాడు. He's the one who does things according to our will. అందుకే హేబేలు అర్పణను కూడా నేను అంగీకరించాను. That's the reason God accepted both Abel and his sacrifice. అలాగే నువ్వు మంచి సత్క్రియలు చేస్తే నువ్వు కూడా తలెత్తుకుని తిరుగుతావు కదా. Therefore, if you do well, you will also will be accepted. కానీ మనుషులు చేసే తప్పులు ఏంటి? But what are the mistakes of లోపల man? అగ్ని ఉండదు. There is no fire inside. అంటే ఇక్కడ కూర్చుంటారు కానీ వాక్యం వినరు. అదే అంటున్నా, నీకు వాక్యము తెలుసు, పర్సనల్ గా నీకు తెలియదు. You know the word, but the word doesn't know you, or you do not know the word personally. వ్యక్తిగతంగా నీకు వాక్యం తెలుసుంటే నువ్వు ఏం చెయ్యాలా ఏం చెయ్యకూడదు అన్నది నీకు తెలుసుండేది. If you would have known the word of God, you would have known what to do and what not. అంతే. ఇప్పుడు ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? సత్క్రియ చేసినప్పుడు మనుషులు మీ సత్క్రియలను చూసి దేవుని మహిమపరచాలంటే ఆ సత్క్రియలను వాక్యం వింటేనే కదా నీకు వచ్చేది. Let your light so shine before men that they may see your good works. How can they see your good works unless you do not know about the word of God? మరి ఎవరికి తెలుస్తుంది ఇవన్నీ? But who will know all these things? వాక్యం వినడం వలనే అబద్ధం చెప్పడం మానేసాం. And after hearing the word of God, we quit speaking lies. వాక్యం వినడం వలనే వీళ్ళ గురించి వాళ్ళకి, వాళ్ళ గురించి వీళ్ళకి చెప్పడం మానేసాం. After hearing the word of God, we realize that gossiping is వాక్యం bad. వినడం వలనే యాక్సెప్టెన్స్ లోకి వెళ్తున్నాం. After hearing the word of God, we went to the point of acceptance. వాక్యం వినడం వలనే విధేయత కలిగి ఉండటం నేర్చుకుంటున్నాం. And we became obedient after the word of God. వాక్యం వినడం వలనే పిల్లల్ని విసిగించకూడదు అని, తల్లిదండ్రులకి విధేయత కలిగి ఉండాలని వాక్యం వినడం వల్లే నేర్చుకుంటుంది. We know how to respect our parents. We know how not to provoke our children, how to talk to them kindly. అంటే నువ్వు మంచి నేర్చుకుంటే నీ పిల్లలకి మంచి నేర్పిస్తావు. If you learn good, you will teach good. నీలో చెడు ఉంటే నీ పిల్లలకి చెడు నేర్పిస్తావు. If bad or evil is there, you will teach likewise. అంతే. ఎందుకంటే నీలో చెడు ఉంది కాబట్టి నీ పిల్లలు చెడు చేస్తాయి, నేను నీ వైపు ఉండి నీకు సపోర్ట్ చేస్తానని అంటారు తల్లిదండ్రులు. Many people, నేనైతే చేయను అలాగా. many parents would like to support their children even if they do wrong things. I వాక్యం will ఏం not do that. చెప్తుంది? నెక్స్ట్ వర్స్ చూడండి. వర్స్ 17. ధర్మశాస్త్రమైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు నేను రాలేదు. అంతే. మరి చాలా మంది పాత నిబంధన లేదు, పాత నిబంధన చదవకండి, పాత నిబంధన కొట్టివేయబడిందని ఎలా చెప్పేస్తారండి? How come that many people say don't read the Old Testament, it's of no use, but here it says don't think that I've come to destroy the law of the బైబిల్లో prophets. పాతది కొట్టివేయబడి ఉన్నది అన్నది పాత నిబంధన కాదు It's not the Old Testament entirely is being struck off. కదా. అర్పణలు, It's only the sacrifices and traditions of. అపరార్థ పరిహారార్థ బలి ఇచ్చే అటువంటి అర్పణలు తీసివేశారు కానీ మిగతా ఏమీ తీసివేయలేదు. It's the animal sacrifice that's abolished. It's a sin sacrifice that's అయినా కూడా abolished. ట్రెడిషనే ఫాలో అవుతున్నారనంటే వాళ్ళు వాక్యంలో ఉన్నారా, వాక్యం బయట ఉన్నారా? బైబిల్లో ఉన్నారా, బైబిల్ బయట ఉన్నారా? If they're following the traditions, the question is, are they there in the Bible or outside the Bible? Are they in the word or outside the word? అంతే. నీ మీద అభిషేకం ఉన్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ సిచ్యుయేషన్స్, అట్మాస్ఫియర్ అంతా మారిపోతుంది. And if the anointing is there upon you, the situations will change wherever you నువ్వు go. ఉన్నప్పుడు ఎలా మారుతుందో నువ్వు లేనప్పుడు కూడా అలాగే మారుతుంది. And whether you are there or not, the situation will change. లైట్ అది వెలుగు. Light is like that. వెలుగు అటువంటిది. నువ్వు
ఎక్కడికి వెళ్ళినా కూడా వెలుగును క్యారీ చేసుకుంటూ వెళ్తున్నావు. And wherever you're going, you're actually carrying the light. ఎందుకంటే దుష్టులు వారి ప్రవర్తన సరిగా లేదు కాబట్టి వాళ్ళు వెలుగునొద్దకు రారని వాక్యం క్లియర్ గా యోహాన్ చెప్పడం జరిగింది. In John chapter 3 verse 19 it says, because they did not like the light, that's the reason they don't want to come near the light. అంటే నీలో ఉన్న అభిషేకం నువ్వు ఎవరింటికి వెళ్ళినా ఆ పరిస్థితులు వెంటనే మారిపోతుంది. And because of you, wherever you go, the situations in that house will నువ్వు change. ఎక్కడికి వెళ్ళినా కూడా వారి ఆలోచన విధానమే మారిపోతుంది. And when you go, the way of change, the thinking changes. అదే పాజిటివ్నెస్ అంటే. That is exactly you మంచి spreading the positivity around. సత్క్రియలు, This is what is called as good works. సత్క్రియల్లో వెలుగుంటుంది. In good works, there will గొడవలు be పట్టడం light. వల్ల బీపీలు షుగర్లు పెరుగుతాయి, అంతకు మించి ఏమీ లేదు. లేనిది కూడా వస్తాయేమో. But if you fight, there will be nothing but blood pressure and other things happening in your life. కాబట్టి నువ్వు ఉన్న వెలుగును బట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా మిగతా వాళ్ళు నీ వెలుగుని చూసి ఆలోచించి వాళ్ళు డిజైన్ చేయగలుగుతారు, కానీ మిగతా వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటారు. Now, many people will see the light inside you and they will know, but there are some of them who will misunderstand you. వాక్యం లేని వాళ్ళు ఏంటి వీళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళకి ఇంత ఈగో ఏంటి, ఇంత గర్వం ఏంటి, వాళ్ళ స్క్రిప్ట్ వాళ్ళు రాసేసుకున్నారు. ఎందుకంటే అగ్ని లేని వాళ్ళ యొక్క లాంగ్వేజ్ ఇలాగే ఉంటది. The people who don't have the fire, their language is different, their speech is also wrong. అందుకే చాలా మందికి క్రీస్తు అంటే చాలా ఇష్టం, కానీ ఆయన చెప్పింది చేయరు. Many people say they like Christ, but they don't do the things that he teaches. ఆశీర్వాదం కావాలి కానీ పవిత్రత వద్దు. They want only the blessings but not holiness. పెద్ద పెద్ద మీటింగ్స్ కావాలి కానీ పశ్చాత్తాపం వద్దు They want big meetings but they don't want to repent. కదా. మళ్ళీ ఏమంటారు, నువ్వు అలా కాదు అందుకే అందరూ చేసినట్టు మీరు చెయ్యరు అని అంటారు. And then they say we are not doing like what others are doing. పాపం విషయంలో వాళ్ళు జాగ్రత్త కలిగి ఉండరు. But when it comes to sin, they are compromised. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నువ్వు నమ్ముతున్నప్పుడు పాపం గురించి ఎందుకు మాట్లాడుతున్నారని పదం ఎందుకు వచ్చిందండి? ఎవరు మాట్లాడతారండి? దెయ్యం మాట్లాడది మాట. నువ్వు వర్క్ చేసుకుంటేనే ఒక అమ్మాయిని చూస్తావు, అది పాపం కదా. While you're working, you're looking at a woman. Don't you think that's a sin? నువ్వు మాట్లాడుతూనే కోపం ప్రదర్శిస్తావు, అక్కడ కోపం కదా. While you're talking itself, you get angry. Don't you think that ఆ is wrong? కోపంలో ఒక అబద్ధం చెప్తావు, అది పాపం కదా. And in that anger, you tell lies. What about that? అక్కడ It's not sin. వెళ్తున్నప్పుడు నువ్వు కమెంట్స్ చేస్తావు, అది పాపం కదా. Are you not commenting when Bible asks us? ఎవరైనాను దేవుని ప్రేమింపకుంటే వాళ్ళ శాపగ్రస్తులు అవుదురు కాక అన్నారు. నువ్వు దేవుని ప్రేమించుంటే ఇవన్నీ నువ్వు చేయవు కదా. మరి If you love God, you will not do all these things, because if you don't love God, you're a cursed person. ఇంకొకటి ఏం నడుస్తుంది తెలుసా? ఫ్రీ విల్ అంటండి. And again, it's talking about the free దేవుడు will. ఫ్రీ విల్ ఇచ్చారు కాబట్టి నువ్వు దొంగతనం చేసినా కూడా పర్వాలేదు. God has given a free will, even if you steal. దేవుడు It's నీకు okay. దొంగతనం చేయడానికి ఫ్రీ విల్ ఇచ్చారా? Did God give you the free will to వ్యభిచారం steal? చేయడానికి ఫ్రీ విల్ ఇచ్చారా? Or did He give to for adultery? నమ్మక ద్రోహం చేయడానికి ఫ్రీ విల్ ఇచ్చారా? Or to be a betrayer? God is అది giving ఎలా a free will. చెప్పేస్తారండి ఆ మాటని? How can they say that God can do ఎందుకంటే వాక్యం anything? తెలుసు, వ్యక్తిగతంగా క్రీస్తు ఎవ్వరికీ తెలియదండి. నీ I'm not నోట saying- ఒక్కసారి ఒప్పుకున్న తర్వాత బూతులు గాని, అబద్ధం గాని, వేషధారణ కలిగిన మాటలు గాని, ఫ్లాటరింగ్ చేసేది గాని, దేవుని ఫ్లాటరింగ్ చేస్తారు, బయట వాళ్ళని ఫ్లాటరింగ్ చేస్తూ ఉంటారు. And the moment you believe in your heart and accept with your mouth, means with your mouth you're not supposed to tell lies, no flattering, you're good at it. వాక్యం అండి, దాన్ని క్యాజువల్ గా తీసుకుంటానికి కాదు. So word of God, you cannot afford to be casual. నువ్వు అగ్నిని నీలో దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు పట్టుకుని వెళ్తున్నావంటే అగ్నిని క్యారీ చేస్తున్నట్టు లెక్క. You're carrying the anointing if you're there. ఆ అగ్ని నీలో ఉన్నప్పుడు నువ్వు తప్పు చెయ్యాలనుకున్నా అది చేయనివ్వదు. And since the fire is there inside you, it will not ఈ allow you విధంగా to sin. మాట్లాడాలనుకున్నా నేను మాట్లాడనివ్వదు. And it will not allow you to speak wrong communications. అలాగే లూక్ 13:23 ఒకసారి చూడండి. లూక్ 13:23. లూకా సువార్త 13వ అధ్యాయము 23వ వచనం. ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయనను అది అడుగగా, అయిపోయిందా? ఇది మనుష్య కుమారుడు ఉన్నప్పుడే అన్నారు. ఉన్నప్పుడే మనుష్య కుమారుడు ఉన్నప్పుడే అడిగిన క్వశ్చన్. This question is asked while the Son of Man was there. Are there only few who are going to be saved? ఏమని అడిగారు? And what did they ask? What did he ask? ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని అడిగారు. And it was asked, Lord, నెక్స్ట్ are there వర్స్, only few who are going to be saved? నెక్స్ట్ వర్స్ చూడండి. verse 24. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. అంతే. నేను దేవుణ్ణి నమ్ముతున్నాను, నేను ఇప్పటి నుంచో దేవుణ్ణి నమ్ముతున్నాను అని
వాళ్ళ ఆచారపరంగా వెళ్తారే కానీ ఆచారపరంగా వెళ్ళడం వేరే, నీకు నచ్చిన విధంగా నీ లైఫ్ నువ్వు లీడ్ చేసుకోవడం చాలా ఈజీ, మొత్తం చేయగలుగుతావు. కానీ వాక్యాన్ని పట్టుకొని మార్చుకుంటూ వెళ్ళడం అన్నది ఇరుకు మార్గం కదా. ప్రవేశించాలనుకుంటారు, అందుకనే చాలా మంది నేను ఇలా ఉండాలనుకుంటున్నానండి కానీ ఉండలేకపోతున్నా, నేను చెయ్యాలనుకుంటున్నానండి నేను చేయలేకపోతున్నా, ఇలా మాట్లాడకూడదు అనుకుంటానండి మాట్లాడేస్తున్నా అని అంటారు. Most of the people wanted to do their own will, own opinions, and they also say, I don't want to speak like that, but I speak. I don't want to think, but I'm thinking like this. That's what I'm telling. If you enter, you have to enter to the narrow gate. And people say they want to enter, but they don't want to. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? ఇరుకు మార్గమున, ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాడుడి అని ఉంది. పోరాడుడి, నేను ఉండాలి, నేను నేర్చుకోవాలి, నేను ఇలా ఉండాలి, చెప్పింది నేను జరిగించాలి. నేను పలానా ప్లేస్కి వెళ్ళొచ్చా లేదా అన్నది నేను వెళ్ళి అడగడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు చెప్పింది నేను వినడానికి నువ్వు పోరాడి వెళ్ళాలి. పోరాడి వెళ్ళి వాళ్ళు చెప్పింది నువ్వు వింటానంటేనే నువ్వు పోరాడి వెళ్ళాలి, ఎందుకంటే ఈ శరీరం ఒప్పుకోదు. You have to strive, you have to be adamant to enter into the narrow gate. This is a good thing. And that means it should not be just a superficial thought. ఇది మర్చిపోవద్దు. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి ఫస్ట్ మీరు పోరాడుడి. అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్తున్నాను అంటే అందరూ రక్షణ పొందలేరన్నది కన్ఫర్మ్ అయిపోయిందా? I will say to you, will seek to enter but will not be able to. That means not everybody is going to be saved. రక్షణ అందరూ పొందలేరు. Everybody cannot be saved. ఎందుకంటే గారడివాడు కూడా బాప్టిజం తీసుకున్నాడు. Even Simon the sorcerer took baptism. ఎంతమంది బాప్టిజం తీసుకోలేదు? How many of you are baptized? అదే బాప్తిస్మం తీసుకొని పాపం చేయట్లేదా? Many are baptized. Are they not sinning? నమ్మక ద్రోహం చేయట్లేదా? Are they not betraying? అబద్ధాలు చెప్పట్లేదా? And are they not telling అకార్డింగ్ lies? టు ఎగ్జోడస్ 23:1-2 వర్సెస్ లో లేని సాక్ష్యం పుట్టించకూడదు అన్నది లేని సాక్ష్యాలు పుట్టించలేదా? In Exodus chapter 23 verses 1 and 2, you're not supposed to bear false witnesses. Are they not మనిషి doing it? కుమారుడు ఒకటే చెప్పారు, ఈ దేవాలయాన్ని నేను పడగొట్టు 3వ దినం కడతాను అని అన్నారు. And the Son of Man said, the same temple, it will be broken and it will be built in 3 days. చెప్పింది నిజమే, It is true what he meant. కానీ అక్కడ కంటెంట్ అట్లా మార్చేశారు. But how did they change the content? అంతే, అలాగే మారుస్తాం. That's how they would change. నువ్వు నిజంగా క్రీస్తుని నమ్మావు అని అంటే, క్రీస్తుని ఒకరు నమ్మారు అంటే ఆ వ్యక్తులు ఇంకొక జీవితాన్ని నాశనం చేయాలని చూడరు. Amen. డిస్ట్రాయ్ చెయ్యాలి, పెరిష్ చెయ్యాలి, వాళ్ళని నాశనం చెయ్యాలి, వాళ్ళ కుటుంబాన్ని తగలబెట్టాలి, వాళ్ళకి ఇలా చెయ్యాలి, వాళ్ళకి అలా చేయాలనే ఉద్దేశము క్రీస్తుని నమ్మిన వాళ్ళకు ఉండదండి. నేనైతే చెప్తున్నా, Those who are followers of Christ will not tend to destroy the lives of an individual or the families or destroy them together. No, that kind of anointing is ఉండదు. wrong. ఇటువంటి ఆలోచన ఉండదు అని అంటే నువ్వు అపవాది యొక్క పిల్లలతో సమానము. నీ తండ్రి అబద్ధమునకు జనికుడు కాబట్టి వారి ఆశలని, వారి దురాశల్ని మీరు నెరవేర్చడానికి కోరుతున్నాడు. అపవాది వచ్చేదే నాశనం చేయడానికి. ఆ నాశనాన్ని నువ్వు చేస్తున్నావు కదా, అంటే మీ తండ్రి యొక్క దురాశను నెరవేరుస్తున్నావు. And you are the one who is known for destroying others' lives for no fault of theirs. That means your father is the devil and you are the son of the devil. That's what is mentioned in John chapter 8:44 also. అగ్ని ఉన్న వాళ్ళు ఎవరితో కలవలేరు. Those who have the anointing of fire cannot mingle with everybody. వాళ్ళు వెలుగు వాళ్ళే ఉంటారు. They are lights. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడున్న అట్మాస్ఫియర్ మారిపోతూ ఉంటుంది. Wherever they go, they change the spiritual atmosphere in that particular అంటే place. మంచిగా, సంతోషంగా, ఆనందంగా మారిపోతూ ఉంటది. And it will be so much of joyful and so much of అక్కడి peace. నుంచి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి తెలిసిపోతుంది ఆ ఫైర్ వెళ్ళిపోయిందన్న ఆ ఫీలింగ్ వాళ్ళు గుర్తుపట్టేస్తారు. And వాళ్ళు they can also recognize that the fire has departed from their lives. కాబట్టి వాళ్ళు మంచి ప్రవర్తన కలిగి వాళ్ళు ఉంటారు. They will have very good character and behavior. కానీ సత్క్రియలు చేయడానికి మాత్రమే వాళ్ళు ఇష్టపడతారు. And they desire to do only good works. ఈ విధంగా రక్షణ పొందాలి అని అనుకుంటూ వచ్చిన వాళ్ళు చూస్తే అందరూ రక్షణ పొందలేరు. అంటే అగ్ని లేకుండా నేను దేవుణ్ణి నమ్ముకుంటున్నానని చెప్పి బోల్ మంది కుప్పలు వచ్చేసి ఉన్నారని వాక్యం చెప్తుంది The word of God very clearly says, they say they have the anointing of fire and many people have come. కదా. అందుకు క్లియర్ గా చెప్పారు అందరూ రక్షణ పొందలేరని. Not everybody will be able to seek to enter and అందరూ not be saved. ప్రార్థన చేయగలుగుతారు కానీ వాక్యం వినరు. Most of them can pray, but they don't want to hear the word of God. వాక్యం వినటానికి ప్రవేశిస్తారు కానీ ప్రవేశించలేరని వాక్యం చెప్తుంది. They want to enter through the word of God, but they will not be entering through the word of అందుకని God. వాళ్ళు మార్చుకోలేరు.
That's the reason they don't కానీ change. మిగతా వాళ్ళకి ఏం చెప్తారు? నేను చర్చికి వెళ్తున్నానండి, నేను అది చేస్తున్నానండి, ఇది చేస్తున్నానండి, నేను అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పానండి, ఇక్కడికి వెళ్ళి డబ్బులు ఇచ్చానండి, అక్కడ వాళ్ళకి సహాయం చేశానండి అని మాత్రం చెప్పగలుగుతారు. అంటే ఇలాంటివి చెప్పడానికి వీళ్ళు ఉంటారు, కానీ ఇరుకు మార్గమున ప్రవేశించడానికి వాళ్ళ వల్ల అవ్వదు, వాళ్ళు రాలేరని వాక్యం చెప్పేసి. They cannot enter into the narrow gate, or they don't desire also, but they are good in telling that I'm doing this ministry and I'm doing this service for God. వీళ్ళు ఎప్పుడు వస్తారు? 25th verse చూడండి. But when these people will come? 25వ వచనం. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, యా మాకు తలుపు తీయమని చెప్పి ఆరంభించినప్పుడు ఆయన మీరు ఎక్కడి వారో మిమ్మల్ని ఎరుగునని ఉత్తరము మీతో చెప్పును. అంతే. 70 మంది శిష్యులు ఎందుకు క్రీస్తును వదిలి వెళ్ళిపోయారు? Why did the 70 disciples depart from Jesus Christ? అద్భుత కార్యాలు చూశారు, They saw various ఆశ్చర్య miracles. కార్యాలు చూశారు, They saw various miracles and signs. కంటి ముందు గొప్ప కార్యాలు చూశారు. They saw great miracles right under their eyes. ఇది కఠినమైన బోధ, ఇది ఎవ్వరు వినలేరని వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? Why did they say this is a hard saying? Who's going to follow and depart from Jesus? అందుకే చెప్తున్నా, ఇప్పటికీ నేను చెప్తున్నా, యుగాలు మారాయి కానీ దేవుడు మారలేదు, మనుషుల్లో మార్పు రాలేదు. Ages have passed by, but people's behavior has not changed. They're still the same. Who are వీళ్ళందరూ these ఎవరు? people? మీరు ఎక్కడ వారో మిమ్మల్ని ఎరగనని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరు, నేను చర్చికి వచ్చాను కదా, నేను ఎప్పుడు ముసుకేసుకుని కూర్చున్నాను కదా, నేను కూడా నేను తీసుకున్నాను కదా, నువ్వు బోధించినప్పుడు నేనే కదా విన్నాను అని దేవుడికి ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు అక్కడికి వచ్చి. And they say, Lord, Lord. And we are the ones who have been preaching. We have been coming to church. We have put on the veil. We did all these things. God will simply look at them and say, I do not know who you are. వచ్చేసారు, వాక్యం వినలా. They just came, but they're not listening. నా to the దేవుడు word. నాకు ఉన్నారు అని అన్నారు. And they said, I have my own God. తలుపేసిన వెంటనే తలుపు తీయమని చెప్పారు. At the moment the door was closed, they were banging. మీరు ఎక్కడ వారో నాకు తెలియదు అని చెప్పేశారు. And Jesus said, I do not know who you are. వాళ్ళు or where you're దేవుడికి పర్సనల్ గా ఇంట్రడ్యూస్, అంటే ఆయన వాళ్ళకి పర్సనల్ గా ఇంట్రడ్యూస్ అవ్వలేదు, వాళ్ళని వాళ్ళు పర్సనల్ గా ఇంట్రడ్యూస్ from. చేసుకుంటున్నారు They just introduced themselves to Jesus Christ, but they never knew Jesus Christ personally. కదా. దాని తర్వాత ఏమన్నారు? 27వ వచనంలో, అప్పుడు కూడా మీరు ఎక్కడి వారో మిమ్మల్ని ఎరుగునని మీతో చెప్పుచున్నాను, అక్రమం చేయి మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోయేది. And then what did Jesus say? I do not know who you are, or you who practice of lawlessness, depart from me. నేను చెప్పాను కదా, నీ నామములో దెయ్యాన్ని వెలగొట్ల, నీ నామంలో ప్రవచించాను కదా, నీ నామంలో గొప్ప కార్యాలు చేశాను కదా అని అన్నప్పుడు ఏమన్నారు? మీరెవరో నేను ఎరుగును అని చెప్పడం జరిగింది, కానీ నేనెవరో మీకు తెలియదు కదా అని అనలేదు అక్కడ. He didn't say, I don't know, you do not know who I am, but he simply says, I do not know who you are. అగ్ని ఎక్కువ మాట్లాడదు. The fire will not speak much. కరెక్ట్ పాయింట్. నువ్వెవరో నాకు తెలియదు, అంతే, అయిపోయింది. It's only one point that ఇక్కడ the spirit of కూర్చుని fire will say. ఎంత మంది వాక్యము వినుకుంటూ అందరూ వెళ్ళినా కరెక్ట్ గా ఆ సమయం వచ్చినప్పుడు ఆ వాక్యం నీకు గుర్తు రానప్పుడు మీరు ఫిక్స్ అయిపోండి, నువ్వెవరో ఆయనకు తెలియదని. When you don't remember the word of God spoken from here, means you should clearly know that you do not know, or God will say, I do not know who you are. మాథ్యూ 22:14 ఒకసారి చూద్దాం. మాథ్యూ 22:14. మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వచనం. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. మరి ఏం చేద్దామండి? ఎక్కడ చూసినా దైవ సేవకులు అంటున్నారు, ప్రతి వాళ్ళు దైవ జ్ఞానులు అంటారు, ప్రతి వాళ్ళు కూడా దైవ బోధకుడు అని అంటున్నారు. అందరూ ఎవరు పడితే వాళ్ళు దైవ జ్ఞానులు అని చెప్పేసుకుంటున్నారు. They themselves claim that they are apostles or they are men of God. దేవుడు సాక్ష్యం ఇవ్వని. Let God witness about you. చెప్పుకోవద్దు, You don't have to talk about yourself. నేను దైవజనుని, నాకు అన్ని తెలుసు అని చెప్పకూడదు. You should not say, I'm a man of God and I know everything. పిలువబడిన వారు చాలా మంది ఉన్నారు, కానీ కొద్ది మందే ఉన్నారంట. Matthew 22:14 says, many are called, but only few are chosen. కోత విస్తారంగా ఉంది, పని వాళ్ళు కొద్ది మందే ఉన్నారు. Harvest is truly plentiful, but the workers are few. ఆ కొద్ది మంది మనకి జెరెమియా 3:16-17 దేవుడు చెప్తారు కదా, నేను మీకు జ్ఞానంతో బోధించు కాపర్లను నేను మీకు నియమిస్తానని అక్కడ దేవుడు మాట్లాడారు. In Jeremiah chapter 3 verse 15 and 16 it says, I am going to give you shepherds of my own heart. ఎందుకంటే దైవ జ్ఞానంతో బోధించినప్పుడు వారి జీవితాలు మార్చుకుంటారు, వాళ్ళ బుద్ధి మార్చుకుంటారు, వారి ఆలోచన విధానం మార్చుకుంటారు, వాళ్ళ రిసీవింగ్ మార్చుకుంటారు, ఎదుటి వాళ్ళ ప్రతి విషయాన్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకుంటారు, అంగీకరించడం నేర్చుకుంటారు, అన్నీ నేర్చుకుంటారు. They will learn everything because they know the word of God and they know how to do according to the word of God. 1 Thessalonians 5:5 ఒకసారి చూద్దాం. మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక
5వ అధ్యాయము 5వ వచనం. 1 Thessalonians chapter 5 verse 5. మీరు అందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. ఎందుకంటే నీలో అగ్ని ఉంది కాబట్టి. Because the fire is there inside you, you become the sons of light. కదా, నువ్వు నైట్ పడుకోవచ్చు, అవన్నీ వేరే, కానీ నీలో ఉన్న అగ్ని ఉంది కాబట్టి నువ్వు ఎప్పుడు వెలుగు సంబంధుల వలె ఉండాలి. కానీ బయట వెలుగు సంబంధుల వలె మాట్లాడుతూ వెనకాల చీకట్లా ప్రవర్తిస్తున్నావు అంటే వెలుగుదూతతోనే సమానం అవుతుంది. అప్పుడు If you behave like person of the dark, that means you are ministering, or you are an angel of light that is from the darkness. అలాగే 2 Corinthians 6:14 చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. 2 Corinthians chapter 6 verse 14. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. మీకు ఇక్కడ అర్థమవుతుందా? మంచి సత్క్రియలు కలిగిన వాడితో సత్క్రియలు లేని వాడికి ఏంటి సంబంధం? నువ్వేం వాడిని మార్చలేవు కదా. A person who's having good works, why are you having fellowship with person వెలుగుకి with bad works? చీకటితో ఏంటి పొత్తు? What has the communion has to light with darkness? ఓకే, వెలుగు ఇంకొకరిని వెలిగించాలని చూస్తది. The light wants to enlighten others, చీకటి వెలుగును ఆర్పేయాలని చూస్తది. but the darkness wants to quench that light. ఎందుకంటే నీలో దేవుడి వాక్యం లేదనుకో, If you don't have the word of God inside కాబట్టి you, చీకటిలోకి ఈజీగా నేను లాగేయగలుగుతారు. they can easily pull you into darkness. ఎందుకంటే నీకు వెలిగే అవకాశం ఉంది కాబట్టి. Though you have the ability to enlighten others, కాబట్టి నువ్వు మళ్ళీ వెలిగే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు నిన్ను ఆర్పేస్తూ ఉంటారు. and you have every chance to be getting the light back, so they will wanting to quench you. అందుకే చెప్తున్నారు నువ్వు ఎప్పుడు సపరేట్ గా ఉండాలి అని. You need to separate, consecrate yourself. ఎందుకంటే సత్యం మంది నిన్ను ప్రతిష్ఠించారు అన్నప్పుడు ఇలాంటి ముచ్చట్లకి దానికి నువ్వు వెళ్ళవు. When you have been separated and sanctified by the truth, you will not go to this మాట్లాడే kind of వాళ్ళు person. ఏముంది, నోరుంది కదా, బోల్డ్ అని మాట్లాడతారు. They have mouth and they can speak wrong words. కానీ నువ్వు ఏం చూస్ చేసుకుంటున్నావు అన్నది నీ చేతిలో ఉంది. That all depends on what you're choosing. 2 Corinthians 6:16 కూడా చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. అవును, దేవుని ఆలయమునకు విగ్రహంతో ఏం సంబంధం అంటే నువ్వు ఎహెజ్కేల్ 14 చాప్టర్ కి వెళ్ళిపోవాలి. ఏ విగ్రహం గురించి మాట్లాడుతున్నారా? Talk about the idols, you have to go to Ezekiel chapter 14 about what God talks about the idolatry. ఇందాక వాక్యంలో చెప్పారు కదా, ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాడుడి అని చెప్పారు కదా. You have to strive to enter into the narrow gate. అంటే నువ్వు పోరాడుడి అన్నప్పుడు నువ్వు పోరాడలేకపోతున్నావు అంటే అదే నీ విగ్రహం. If you're not able to strive, that becomes an idol into your life. నీకు పోరాటం నీకు వద్దు, You don't want to strive. కానీ దేవుడి మార్గంలో ఉండటానికి ఇష్టపడతావు, కానీ పోరాటం నీకు ఇష్టం ఉండదు. You don't want to strive, you don't want to put an effort, but you want everything from God. అందుకనే అన్నారు నువ్వు పోరాడుతూనే నీకు దేవుడినే ఉంటావు, పోరాడకపోతే నువ్వెవరో నేను అరగను. And that's the reason God says, if you strive only, I will be your God. ఇప్పుడు Otherwise, చదవండి 17th verse. now read verse 17వ వచనం. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టుకుడని ప్రభువు చెప్పుచున్నాడు. అయిపోయినా ఇందాక చెప్పిన 3 పాయింట్స్ ఇక్కడ వచ్చేసాయి మీకు. All the 3 points have come over here. ఇందాక మీకు ఒక్కొక్క పాయింట్ ఆల్మోస్ట్ 5 పాయింట్స్ చెప్పిన 5 పాయింట్స్ ఇందులో వచ్చేసాయి మీకు. All the 5 points have come over here. వారి మధ్యలో నుండి బయటకు వచ్చేయండి అని అన్నారు. You have to separate yourself among them. 2 ప్రత్యేకంగా ఉండమన్నారు. అపవిత్రమైన దాన్ని ముట్టొద్దు అని అన్నారు. Don't touch anything which is unclean. ఇవన్నీ కూడా అంటే వెంటనే దానికి పెట్టారు కదా అలా వెళ్ళిపోతారు. And they take a different interpretation to this. అపవిత్రమైన దాన్ని ముట్టొద్దు అని అంటే నువ్వు అపవిత్రమైన దాన్ని చూసినా కూడా నువ్వు ముట్టిన దాంతోనే సమానము. If you see something which is unclean, unholy, is as good as touching it. అపవిత్రమైనది నువ్వు ఆలోచించిన నువ్వు ఆల్రెడీ ముట్టిన వాటితోనే సంబంధం. Even if you think it's as good as touching and doing it. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే వ్యభిచారం చేసినట్లే అని కన్ఫర్మ్ చేసినప్పుడు ఇవి కూడా వాటితోనే సమానము. You have already committed adultery when you look at the lust with the eyes of a woman. And ఇప్పుడు likewise చూడండి, is the same. Romans 2:19 and 20. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనములు. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడయ్యుండి నేను గుడ్డి వారికి త్రోవ చూపువాడును, చీకటిలో ఉండు వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలురకు ఉపాధ్యులనై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యము వహించుకొనిచున్నావు కావా. వాళ్ళకే చెప్తున్నది ఇది.
ఎవరికి? నేను దేవుడిని నమ్ముతున్నాను, దేవుడితో ఉంటున్నాను, నేను ఏదైనా సరే నాకు దేవుడే, నేను దేవుడి సేవ చేస్తాను, దేవుడి పరిచర్య చేస్తాను అని చెప్పుకుంటూ ఇరుకు మార్గమును ప్రవేశించకుండా తనకు నచ్చిన మార్గం ఎంచుకుంటూ వెళ్తారు కదా, వాళ్ళ గురించి ఇవన్నీ నువ్వు గొప్పలు చెప్పుకుంటున్న వాడివి కావా అని అపోస్తలుడు పౌలు మాట్లాడుతున్నాడు. Apostle Paul is telling to those people, they claim that they know God, they love God, but they have chosen their own ways because of the shameful deeds. They are going into the wrong way. ఏ పరిచర్య వెళ్తే? గుడ్డి పరిచర్య. What kind of ministry is this? It's a blind ministry. ఎందుకంటే వాళ్ళు గుడ్డి వాళ్ళకి ఏం తెలియదు, మిగతా వాళ్ళకి తెలియని వాళ్ళకి కూడా తెలియనట్టే వాళ్ళు నేర్పిస్తూ ఉంటారు. They are blind, they do not know, and they also lead people who may by వాళ్ళు making them blind. చెప్పొచ్చు, వాళ్ళు వచ్చి నాకు తెలుసు అంటారు, అయినా కూడా నీకు తెలియదు అన్నట్టుగానే వీళ్ళు క్రియేట్ చేసి వాళ్ళకి తెలియనట్టు భూస్థాపితం చేసి పంపిస్తారు వీళ్ళు. Though others will come and say, I don't know, means they want to convince them, telling them, no, you do not know, and then ensure that they are confused. చూడండి జాన్ 12:36 ఒకసారి చూడండి. జాన్ చాప్టర్ 12:36. యోహాను సువార్త 12వ అధ్యాయము 36వ వచనము. మీరు వెలుగు సంబంధులు అగునట్లు మీకు వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పెను. అంతే, వెలుగు మీద విశ్వాసం ఉంచమన్నారు. నాకు విశ్వాసం ఉంది కాదు, వెలుగు మీద నువ్వు విన్న వాక్యం మీద విశ్వాసం ఉంచమన్నారు. నాకు విశ్వాసం ఉంది, నేను నమ్ముతా కాదు. ఏంటి, నాకు వాక్యం తెలుసు కాదు, వ్యక్తిగతంగా నీకు తెలుసా? ఇదే అడగండి, మీకు ఇంకా ఎక్కడి నుంచి ఆన్సర్ రాదు. People say they know the word of God. అగ్నిని క్యారీ చేసే వాళ్ళకి ఒక్క క్వశ్చన్ వేస్తే చాలు, ఒక్క క్వశ్చన్ కి ఇంకో 10 క్వశ్చన్ వాళ్ళు వేసుకోలేరు, దానికి ఆన్సర్ ఒక్క దాంట్లోనే వచ్చేస్తుంది వాళ్ళకి. They don't have to ask 10 questions and they'll get an answer to the person who has the fire anointing. It's not you just knowing the word of God. మీరు వెలుగు సంబంధులు అగునట్లు మీకు వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను. Walk while you have the light, lest darkness overtake you. కదా, బాప్టిజం అంటే క్రీస్తుతో నీకున్న వ్యక్తిగత రిలేషన్షిప్. ఆయనతో పాటు సిలువ వేయబడ్డావో లేదో ఆయనే చూసుకుంటాడు. And it's your ఆయన personal. చూసుకుంటారు, నువ్వు ఆయన సిలువ వేస్తున్నావా లేకపోతే నీ ప్రాచీన స్వభావానికి సిలువ వేసావా అనేది ఆయన చెక్ చేసుకుంటూ ఉంటాడు. Being baptized is having a reconciliation and a personal relationship with Jesus Christ. And thereby he looks whether you're going to crucify him or you're going to crucify your flesh. చూడమ్మా జాన్ 5:35 కూడా ఒకసారి చూడండి. జాన్ చాప్టర్ 5:35. యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితే. అంతే, ప్రతి మనిషి తనకు అనుగుణంగా ఉన్నంతసేపు హ్యాపీగా సంతోషంగా ఉంటారు. కానీ వాళ్ళకి అనుగుణంగా లేకుండా నువ్వు ఇలా చేయి అలా చేయి అని చెప్పామనుకోండి, మొత్తం దహించేసి వెళ్ళిపోతుంటారు. When you oblige to the person according to his opinions and choices, he will like you. But in case if it's opposite, they will burn you down. వీళ్ళ ఆనందం ఎంతవరకు ఉంటుంది? Where is their joy? వాళ్ళకి అనుగుణంగా వాక్యం ఉంటే ఓకే. If you speak the word of God according to their convenience, they are happy. వాళ్ళకి నచ్చినట్టుగా నువ్వు మాట్లాడినంతసేపు ఓకే. If you speak according to their choices, it's good with you. వాళ్ళు వచ్చి ఇలా చెయ్యి అలా చెయ్యి అని అన్నారు అనుకో, ఇంకంతే, ఆ వెలుగు వాళ్ళకి నచ్చదు, వాళ్ళు నమ్మరు. But if this person says, no, this is what the word of God has to say, means, and they will not ఆ like it. వెలుగుని ఆర్పడానికి ఇంటింటా తిరుగుతూ ఉంటారు వీళ్ళు. They will go to many houses to quench the person who is having that light. రెవల్యూషన్ 21:14-27. ఇదంతా కూడా ఎవరికి జరుగుతాయండి? నువ్వు అగ్నిని క్యారీ చేసుకుంటూ ఉన్నప్పుడు నీ చుట్టూ ఇట్లాంటివన్నీ ఫేస్ చేస్తారు, కానీ దాన్ని ఫేస్ చేసి నువ్వు నిలబడుతున్నావా లేదా అన్నది నీ చేతిలో ఉంది. And those of you who are carrying the anointing of fire, this is what happens to them. The people surrounding them would like to quench and torment them. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 14వ వచనం. రెవల్యూషన్ 21:14 onwards. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలులు 12 పేర్లు కనబడుచున్నవి. ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాట్లాడు వాని యొద్ద బంగారు కొలకర ఉండెను. ఆ పట్టణము చచ్చవుకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకరతో పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసలైనది. దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది. ఇవన్నీ ఏంటి తెలుసా అండి? నీలో
అగ్ని ఉన్నప్పుడు ఏ విధంగా దాన్ని తీసుకుని వెళ్ళావు, ఏ విధంగా హ్యాండిల్ చేసావు, సిట్యుయేషన్ మారుతున్నప్పుడు నువ్వు నీ మైండ్తో ఏమి ఆలోచించావు, నీ హృదయంలో ఏమి ఆలోచించావు, ఎవరైనా వచ్చినప్పుడు నీ చెవులు ఏమి వినింది, దానికి నువ్వు ఏమి జవాబు ఇచ్చావు, ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్ ఉంటుంది. There's an absolute calculation after you receive the anointing of fire, how you are carrying the anointing of fire. How did you hear? What did you meditate? What did you see? What did you talk? All these are calculations that ఇవన్నీ you have to reflect. క్యాలిక్యులేషన్. ఈ క్యాలిక్యులేషన్ బట్టి నీలో అగ్ని ఉంది కాబట్టి 27th వర్స్ చూడండి. 27వ వచనం. గొర్రెపిల్ల యొక్క జీవగంధమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని ఆ, నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను ఆ. దానిలోనికి ప్రవేశింపడు. అయిపోయిందిగా. ఫ్రీ విల్ ఉందని అబద్ధం చెప్తారు, మళ్ళీ అబద్ధం గురించి వచ్చేసరికి మనుషులం కదండి అబద్ధం చెప్తామని చెప్తారు. And you ask them, they will immediately say, we are human beings, we are prone to tell lies. అందుకే మెనే టెకెన్ ఉఫాసిన్ అంటే ఈ కొలతలు కొలిచి నువ్వు కుడివైపుకి వెళ్తావా ఎడం వైపుకి వెళ్తావా అన్నది అక్కడ కొలిచి నేను పక్కన పెట్టడం జరుగుద్ది. And అది that's what ఈ the భూమి మీద జరుగుద్ది, నీ జీవితంలో జరుగుతుంది, నీ కుటుంబంలోనే జరుగుతుంది. నీకు అప్పటి వరకు కూడా అన్ని విషయాల్లోనే నీకు సమాధానం, శాంతి, నువ్వు అనుకున్నవన్నీ కూడా వెంటనే జరగకపోయినా నెమ్మదిగా అవి జరుగుతున్నాయి అని అంటే నువ్వు గొర్రె పిల్ల యొక్క గ్రంథంలోనికి నువ్వు ఎంటర్ అవుతున్నావు కాబట్టి నీ పనులైతే జరుగుతాయి. ఆగో. Though there may be a delay or there may be a slow, all you have to check if the progress is happening or not. But for sure you would be blessed. On the contrary, mene tekeluparson means you're weighed, you're numbered, your sins are weighed and numbered. Whether you're going to be justified or you're going to be condemned depends upon that. ఎందుకంటే వీళ్ళందరూ కూడా సపరేట్ చేయబడిన వాళ్ళు, ప్రత్యేకింపబడిన వారు వీళ్ళు. They're all people who are separated. దేవుడు సపరేట్గా వచ్చి నువ్వు సపరేట్గా వెళ్ళిపో, నువ్వు సపరేట్ అని చెప్పరు. నీలో ఉన్న అగ్నే నీకు తెలియకుండా నేను సపరేట్ చేస్తుంది. God will not come and say, okay, you separate here, you separate there. But God will ensure that the fire anointing that is inside you will separate you. ఈని నెగ్లెక్ట్ చేయడం వల్లనే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. The reason why there are problems inside your house is because you're neglecting God ఈని and His word. నెగ్లెక్ట్ చేయడం వల్లనే మన అప్పుల పాలైపోవడం జరుగుతుంది. You have gone financially drained because you have neglected God and His ఈని word. నెగ్లెక్ట్ చేయడం వల్లనే పరిస్థితులు తారుమారైపోతూ ఉంటాయి. Your situations have turned out to be worse because you neglected God and His ఈని word. నెగ్లెక్ట్ చేయడం వల్లనే నువ్వు అనుకున్నది నువ్వు చేయలేకపోతున్నావు. You're not able to accomplish whatever you think. The reason ఈని is నెగ్లెక్ట్ because you చేయడం neglected వల్లనే God and His word. అప్పుల నుండి నువ్వు బయటికి రాలేకపోతున్నావు. And that's the reason you're not able to come out of ఇదైతే నేను క్లియర్ గా your financial చెప్పేస్తున్నాను crisis. This is what I'm telling you clearly. ఎందుకంటే వాక్యం ఏంటి, నువ్వు అప్పు చేయవు, అప్పిచ్చేవాడుగా ఉంటావు అని అన్నప్పుడు అది జరగాలి అని అంటే అది నువ్వు నీ లైఫ్లో జరగట్లేదంటే దానికి కారణం ఏంటంటే దేవుడి చిత్తము నువ్వు యాక్సెప్ట్ చేయట్లేదు, ఆయన మాటను నువ్వు వినట్లేదు, ఆయన నువ్వు తృణీకరిస్తున్నావు కాబట్టి. And the word of God very clearly says you shall not give money, but you shall not take money, you should be in a position to give money. And that's what the word says, man. You'll know clearly by what you're doing. అలాగే ఫిలిపియన్స్ 2:14 ఒకసారి తీయండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఫిలిపియన్స్ చాప్టర్ 2 వర్స్ 14. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులనై దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. సమస్త కార్యములు అంటే ఏంటి? What's the meaning? Like all things. పరిచర్య చేసేయగలుగుతారు, They can do ministry. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోతారు, They can go to places. మీటింగ్స్ తిరిగేవచ్చు, They can go to conduct different meetings. దేవుణ్ణి పక్కన పెట్టేస్తారు, But they reject and neglect God. దేవుడి వాక్యాన్ని పక్కన పెట్టేస్తారు, They reject the word of God. దేవుడి చిత్తాన్ని పక్కన పెట్టేస్తారు. They reject the will of God. అంటే దేవుడికి ఏది కావాలో అది పక్కన పెట్టేసి, అందుకనే మీరు ఐజియా 1st చాప్టర్ మీరు చూసారంటే మీ అమావాస్య పండుగ దినములు నాకు అసహ్యములు, మీ మీ కూటములు కూడా నాకు అసహ్యములు అని ఉంటుంది. ఒకసారి చూడండి అది. In Isaiah chapter 1, it clearly says, I hate your festivals and your gatherings, your full moons and all these things. ఐజియా 1 వర్స్ 14. చదవండి. యెషయా 1వ అధ్యాయము 14వ వచనం. మీ అమావాస్య ఉత్సవములు నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధకరములు, వాటిని సహింపలేక విసిగియున్నాను. అలాగే 13వ వచనం కూడా చూడండి. వర్స్ 13. మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము, దానికి ఇకను తేకొడి. తేకుడికి
అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనమును జరుగుచున్నవి. పాపులు గుంపు కూడిన ఉత్సాహ సమాజమును నేను ఓర్చజాలను. అది అర్థమైందా? వాక్యం క్లియర్ గా నేను ఆకర్షిస్తేనే గాని ఎవరు నా దగ్గరికి రాలేరు అని చెప్పారు కదా. ఈ విధంగా దేవుడికి ఇష్టం లేదు. ఒకసారి మీరు చూడండి 15వ వచనం కూడా చదవండి. Verse 15. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కనులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. అంతే. రక్తం అంటే ఏంటి తెలుసా? What is the meaning మీరు of ఒకరిని blood? చంపనవసరంలా ఒక క్యారెక్టర్ని నీ నోటితో అబద్ధ సాక్ష్యము చెప్పి లేని వాటని పుట్టించి క్రియేట్ చేసింది దేవుడు వాళ్ళని కాపాడేస్తారు. కానీ నువ్వు హత్య చేసిన వాటితో సమానం కాబట్టి నీ చేతులకి రక్తం ఉంటుంది. What is the meaning of your hands are filled with blood? That means not necessarily you have to go and kill a person. You're assassinating a character of a person itself is murder. అలాగే జాన్ 8:12 చదవండి. But God will definitely rescue them and help them. John chapter 8 verse 12. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. దేవుడు వాక్యము పెట్టుకుని వెనకాల 2 కాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళడము అని చెప్తున్నాను నేను. Holding on to the word of God firmly and walking forward. వాక్యం క్లియర్ గా ఉంది కానీ ఇది బోధించడానికి వెళ్తుంది. నేను బోధించడం చాలా సులభం కదా. And many people are just casual preachers. తప్పు, చాలా తప్పది. Preaching the word of God casually, carelessly is wrong. వాక్యం క్లియర్ గా మరలా యేసు నేను ఈ లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పను. దానికి కాబట్టి పరిసయ్యులు నిన్ను గూర్చి నువ్వే సాక్ష్యం చెప్పుకొనుచున్నావు, నీ సాక్ష్యం సత్యము కాదని ఆయనతో అనెను. The moment Jesus spoke that he was the light of the world, the Pharisees were upset and said, you bear witness of yourself, your witness is not true. అగ్ని లేకపోతే వాళ్ళ మాట తీరులు ఇలాగే ఉంటదండి. ఒక్క మాట చాలండి లేని కోపాన్ని పుట్టించడానికి, ఒక్క మాట చాలండి ఉన్న కోపాన్ని తగ్గించడానికి. అగ్ని ఉంటే ఎలా ఉంటుందో అగ్ని లేకపోతే ఎలా ఉంటుందో మీకు చెప్పేశాను. I told you about how a person will behave whether you have fire or not fire. It all depends upon how you speak also. కదా. 6th పాయింట్ వచ్చి నువ్వు చూసిన విధానంగా అందరూ చూడరు. Not necessarily everybody will perceive the way you see. నేను చూసే విధానము పాజిటివ్గా ఉంటుంది. అది నెగిటివ్ వచ్చినా కూడా ఆ నెగిటివ్ వెనకాల ఎలా చూస్తానంటే వాళ్ళకి ఆ నెగిటివ్ రావడానికి కారణం ఏంటి, వాళ్ళు దేన్ని చూసి ఏ విధంగా ఆలోచించారు, ఈ మాట వాళ్ళ మైండ్లోకి ఎలా వచ్చింది, వాళ్ళు ఏ విధంగా ఆలోచించి ఇక్కడికి వచ్చారు, ఈ క్యాలిక్యులేషన్ అన్నీ కూడా నేను చేస్తా. I calculate everything by discerning who and what are the intents of their coming. అంటే వాళ్ళు చెప్పిన మాట వాళ్ళదా ఇంకొకరిదా అన్నది కనిపెట్టాలి. You have to check whether the words are theirs or did they get it from some other source. కానీ మనుషులు ఏం చేస్తారు? But what would people do? ఓ వాళ్ళు ఇలా మాట్లాడారా, They will immediately be quick and say, oh, did ఇలా they speak like చెప్పారా వాళ్ళు. Did they say like this? కానీ నేను అట్లా తీసుకోను. But I don't see like that. క్యాలిక్యులేట్ చేస్తాను. ఎక్కడికి వెళ్ళి ఉంటారు, ఎవరితో మాట్లాడుంటారు, ఎవరు ఏం చెప్పుంటారు, ఏ అబద్ధాన్ని నమ్ముంటారు, వీళ్ళు మన దగ్గరకు వచ్చి వాళ్ళతో అట్లాగా వచ్చి మాట్లాడతారు. అగ్నికి ఎవరు ఎలా వచ్చారు, వాళ్ళు ఏంటి అన్నది లోపల ఉన్న అగ్ని మాట్లాడుతూ ఉంటుంది. The fire that is inside will constantly speak, but they gather and they say wrong things as if they are the ones who spoke, but initially it is not so. అగ్ని లేని వాళ్ళు రియాక్ట్ అయిపోతారు. Those who don't have the fire will tend to react. వాళ్ళు మాట్లాడిన మాటను పట్టుకుని వీళ్ళు బంతాడేసుకుంటారు. And they just, whatever words they got the input as, they start immediately manipulating or talking. మాట తెచ్చింది ఆ మనిషి మాట కాదు. The person who has come and spoken, the source is not him. మనిషి వచ్చాడు, The person came, కానీ మాట ఆ మనిషిది కాదు, but that's not his words. ఇంకొకరిది It's somebody else. కదా. నువ్వు అతన్ని రక్షించుకోవాలి. You have to say the అతన్ని రక్షించుకోవాలి అని అంటే ఆ మాటను పట్టుకోవద్దు. Therefore, don't hold on to the information that has been given to నువ్వు you. ఒక 3 క్వశ్చన్స్ వేయి. But in fact, ask them another question. వాళ్ళ ఆన్సర్ ఇవ్వలేకపోయారు అనుకో, If they're not able to give an answer to the ఆ question, ఆన్సర్ ఇవ్వకుండా నువ్వు కన్విన్స్ అవ్వలేదనుకో, and if you're not convinced with their answers, అప్పుడు నువ్వు తెలుసుకో ఇది వాళ్ళ మాట కాదు, ఇది ఇంకొక నుండి వచ్చింది. then you should know these words are not his as a source. Somebody else has told him. ఒకవేళ వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోయారు అనుకో, And if they keep on telling, ఓ ఇది
వీళ్ళు నిజమే చెప్తున్నారే అని ఆలోచించు. Then you'll know, yes, probably these people are telling truth. నిజమే చెప్తున్నారే, ఇది ఎవరో చెప్పడం వల్ల రాలేదు, వీళ్ళకి వచ్చిందే అన్నది నువ్వు కన్ఫర్మ్ చేసుకుంటావు. You can then confirm it's not someone else who told them, but it is their own thoughts. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఒక మాట ఏదైనా ఒకళ్ళు రిలీజ్ చేశారంటే ఆ మాటనే పట్టుకుని తిరుగుతారు. You can also examine in your life. If someone releases a word, you want to pick those words and speak specifically to those నేను words. ఎప్పుడు నేర్పిస్తా, ఆ మాటను పట్టుకోకండి, డిజైన్ చేయండి. I keep emphasizing, don't just focus on that particular word. అప్పుడే కదా నీలో ఉన్న అగ్ని పనిచేస్తుందా లేదా అని నీకు తెలుస్తుంది. Only then you will realize whether the fire that is inside you is working or not. నువ్వు వ్యక్తిగతంగా ఫైర్ ని నువ్వు ఎక్స్పీరియన్స్ చెయ్యాలి. You have to experience the fire individually. అది ఎక్స్పీరియన్స్ గా చేస్తేనే అప్పుడు నువ్వు జాగ్రత్త కలిగి ఏ తీర్పు తీర్చకుండా ఏ తీర్పులోనికి వెళ్లకుండా నిన్ను నువ్వు జాగ్రత్త పెట్టుకుంటా. Then you will not enter into any judgment. You will not judge others also, and you will carefully safeguard yourself. ఎందుకంటే నువ్వు చూసే విధంగా అది స్పిరిచువల్ గానైనా ఉండనియండి, ప్రాఫెసీగా ఉండనియండి, కళల ద్వారా ఉండనియండి, విజన్స్ ద్వారా, దేని ద్వారానైనా ఉండనియండి, నువ్వు చూసేటట్టు అందరూ చూడలేరు, ఎందుకంటే నీలో అగ్ని ఉంది కాబట్టి. And since the fire anointing is resting upon you, not necessarily everybody will perceive or see the way you see. ఎందుకంటే నువ్వు ఏదైనా ఒక పరిస్థితిని నువ్వు చూస్తున్నప్పుడు, If you see a situation వినినప్పుడు, and if you hear, నువ్వు జరగబోయేది సెన్స్ చేయగలుగుతావు. you will sense the things that's going to occur. దొంగకి ఎవరు వాక్యం నేర్పించారా? Did anybody teach the word of God to the thief on the cross? Or did he take baptism? ఆత్మను పొందుకున్నాడా? Or did he gather the people? గంటలు వాక్యం చూసాడా? అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూసాడా? Did he see the word of God or did he see miracles? ఒకే ఒక మాట అన్నాడు, నేను పాపం చేసా, దానికి నా శిక్ష కరెక్టే, ఆయన ఏం పాపం చేయలేదు అని అన్నారు. చూసారా? అంతే, డైరెక్ట్ ప్యారడైస్కి వెళ్ళిపోయాడు. He made two significant statements. Number one, I am a sinner, I am deserve this punishment. And second statement was, Jesus, there's no sin found in him. And straight away he went to ఈ paradise. పదం నేను విన్నప్పుడు ఏముంది, నేను అన్ని పాపాలు చేసేసి తర్వాత కూడా నేను పాపం చేశానని చెప్పి ఆయనతో పాటు వెళ్ళిపోవాలని అనుకున్నా కూడా నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. Many people will use shortcuts. Okay, in the final stages of my life, let me confess and then I'll go to paradise. ఎందుకంటే నీ హృదయం దేవుడి ముందు సరిగా లేదు. Because your heart is not right in the sight of God. అందుకే నువ్వు చూసినట్టు, నువ్వు ఆలోచించేటట్టు, నువ్వు రిసీవ్ చేసి, ఇప్పుడే ఒక మాట చెప్పాను మీకు, ఏ విధంగా దొంగ వెళ్ళాడు అలాగే నేను కూడా అన్ని తప్పులు చేసి లాస్ట్లో నేను తప్పు చేశానని చెప్పుకొని, నాలో నేను తప్పు చేశాను, ఆయనలో ఏ పాపం లేదని చెప్పుకొని నేను పరలోకానికి వెళ్ళిపోతాను కదా అని అంటారు. చూసారా? ఆ విధంగా నువ్వు ఉండవు. అగ్ని ఉంటే ఆ విధంగా ఆలోచించావు, ఆ విధంగా నువ్వు ఉండవు. If you have the fire anointing inside you, this is not the way you will think by saying in the last minute, let me accept God, ask for forgiveness like the thief on the cross and go to paradise. జెరమియా 23:29 ఒకసారి చూడండి. జెరమియా 23:29, 23వ అధ్యాయము 29వ వచనము. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా? నా మాట అగ్ని వంటిది కాదా, బండలు పగులు కొట్టి సుత్తి వంటిది కాదా అని అంటే ఏంటి? ఫైర్ అంటే ఏంటి? అగ్ని అంటే పవిత్రపరుస్తుంది అని అర్థం. Fire is the one which purifies, శుద్ధి చేస్తుంది అని అర్థం. it's cleansing. దేవుడి వాక్యం స్ట్రైట్ గా వచ్చి గుచ్చి మరీ చెప్పొద్దు, ఇదిగో ఇది తప్పు ఉంది, నువ్వు బయటకు వస్తున్నావా లేదా అని స్ట్రాంగ్ స్టేట్మెంట్ గా మాట్లాడుద్ది. కానీ మనుషులకి అదలా మాట్లాడుతున్నారు, అదలా చెప్పేస్తున్నారు అని అనుకుంటారు వాళ్ళు. The word of God will come straight, no mincing of sweetness in it. It will come straight and tell you this is wrong. But some people get offended and say, why are they speaking like this? నీలో ఉన్న బలహీనతని, నీలో ఉన్న అబద్ధాన్ని ఈ సత్యవాక్యము బయలుపరుస్తుంది. దాన్నే ఫైర్ అంటారు. And anything that is wrong inside you, the spirit of fire or the word of God will show you what you're doing. హ్యామర్ అంటే ఏంటి? సుత్తి అంటే ఏంటి? Ish means fire, and what is the meaning of స్టబాన్ hammer? క్యారెక్టర్, కఠినమైన మనస్తత్వం. Anybody having a stubborn and hard-heartedness is called as hammer. గర్వం, It's ego. ఈ గర్వం, ప్రైడ్, ఈగో, ఇవన్నిటిని పగలగొట్టేదే సుత్తి. అదే వాక్యమే ఒక్కొక్కసారి పొడుస్తుంది, ఒకసారి సుత్తిలాగా బుర్ర పగలగొట్టుద్ది. The word of God is like, sometimes it acts like a sword, it acts like a hammer, it acts like a fire. So the hard-hearted heart, the word of God will come like a hammer and break that జెరమియా hard-heartedness. 5:14 ఒకసారి చూద్దాం. ఇర్మియా 5వ అధ్యాయము 14వ వచనం. జెరమియా చాప్టర్ 5:14. కావున సైన్యములకు అధిపతియునగు దేవుడునగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. దేవుడు ఇలాగ చెప్తున్నారు,
ఏమని? వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చున్నట్లు నీ నోట వాటిని అగ్నిగాను అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదను. ఇదే యెహోవా వాక్కు. అంతే. వాక్యం క్లియర్ గా ఉందా? అలా మాట్లాడేస్తున్నారేంటండి, అలా చెప్పేస్తున్నారేంటి? Then why మరి people are మరి నీ saying, చేతిలో బైబిల్ పట్టుకుని వస్తున్నావు, మరి అదేంటి? you're carrying the physical Bible and going to the church, and then you're saying, why are they speaking like this? Is it not the word spoken from the Bible that I spoke? Luke 24:32 ఒకసారి చూడండి. Luke 24:32. లూకాసు వార్త 24వ అధ్యాయము 32వ వచనము. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఇదే అగ్ని నీకు ఇక్కడి నుంచి మాట్లాడుతున్నప్పుడు నీలో ఉన్న అగ్ని వెలిగించుకుని, ఇది మనతో దేవుడు మాట్లాడుతున్నారు, మనది కదా తప్పు, మనం కదా వినలేదు, మనం కదా పక్కన పెట్టేశాం, మనం కదా నాకు అన్ని తెలుసు అని చెప్పుకుంటున్నాం, మనం కదా ఇవన్నీ తెచ్చి పెట్టుకున్నాం, ఇది కదా మనకు జ్ఞాపకం రావాలి అని అనుకుంటున్నావంటే అగ్ని అభిషేకము మాట్లాడుతున్నప్పుడు అగ్ని అభిషేకము యాక్సెప్ట్ చేయిస్తుంది. ఎంత బాగుందో చూడండి వినటానికి. When the fire anointing from a person speaks, and if you have the fire anointing, you will receive that particular fire anointing, and I'll say, yes, this is right. Whatever the speaker says is right, and I have to change myself. I have to listen to myself because the word is like that. అలాగే జాన్ 8:12 కూడా చూడండి. జాన్ చాప్టర్ 8:12. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. ఇప్పుడు ఈ కాన్వర్సేషన్ అర్థమైంది కదా మీకు? I hope you understood this conversation. కదా, అగ్ని ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు నీ హృదయంలో ఏముండాలి? నేను తెచ్చుకున్నాను కదా ఇది, నేను కదా ఆలోచించింది, నేను కదా అరిచింది, నాకు కదా చిరాకు వచ్చింది, నేను కదా ఏది పడితే అది మాట్లాడేసింది. కరెక్టే చెప్తున్నారు, కరెక్ట్గానే చెప్తున్నారు, నాదే తప్పు ఇట్లా నువ్వు అనుకుంటున్నావంటే అగ్ని చక్కగా ఎలుగుతుంది బాగా. The fire inside you, if it's burning, you will only repent and say, yes, I spoke rashly, I shouldn't have behaved like that, I shouldn't have spoken like that. If you or anyone says like that, that's the food that you can give to God, and it's a great celebration time. అలాగే 2 Corinthians 10:4-5 చూడండమ్మా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4-5 వచనము. 2 Corinthians chapter 10 verses 4 and 5. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలనంత బలము కలవనై ఉన్నవి. ఇది మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. అర్థమైందా? మా యుద్ధోపకరణములు, నువ్వు యుద్ధం చేసేది శరీర సంబంధమైనవి కాదు, కానీ మనుషులందరూ కూడా ఈ శరీర సంబంధమైనవి కానప్పుడు నువ్వు యుద్ధం శరీరంతో ఎందుకు చేస్తున్నావు? నన్ను కష్టపెట్టేశారు, నన్ను బాధ పెట్టేశారు, నన్ను తోసేశారు, నాకు అట్లా చేసేసారు, నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు కడుపులో ఒకలాగా ఇవన్నీ కూడా ఏంటి? నువ్వు శరీరంతో యుద్ధం చేస్తున్నావు కాబట్టి నీ శరీరంలో ఏ నొప్పి ఉందో నువ్వు చెప్పగలుగుతున్నావు. You're able to tell the pains that is there in your body, and that's the reason you say they spoke like this and it's very hurting, I don't feel like eating, I'm finding it very difficult. All these things are because you're operating in the flesh. నువ్వు ఇక్కడ వాక్యం వింటావు, ఒకే ఒకటి పట్టుకుంటావు, నేను గొడవ పడకూడదు, నేను పడను అంటున్నావంటే ఎంటైర్ వాక్యం అంతా జరిగించేస్తున్నావు అక్కడ. For instance, since it has been told that you're not supposed to pick up a quarrel or a fight or a dispute, and you pick up that word and say, that means you are carrying the word of God. నేను వాళ్ళతో కలవండి బాబాయ్, వాళ్ళతో వద్దు, మళ్ళీ వాళ్ళందరూ ఏదో ఒకటి మాట్లాడతారు, మళ్ళీ నాతో మాట్లాడించినప్పుడు నేనేదో మాట్లాడేసేసి లేదు, నన్ను నేను జాగ్రత్త పెట్టుకుంటాను అని చెప్పి దూరం వెళ్ళిపోతాను. అంటే వాక్యాన్ని జరిగించేసావు, ఎక్కడుందో నీకు అవసరం తెలియక్కర్లా, కానీ వాక్యము క్యారీ చేయడం వలన నిన్ను నువ్వు సపరేట్ చేసుకుంటున్నావు అక్కడ. And because you have the word of God, you're able to carry yourself, and then you know, okay, I'm not supposed to mingle with the people who are having a different opinion. I have to consecrate myself, means you're operating in the word of God. అంటే నువ్వు యుద్ధం చేస్తున్నావు, చూసావా? You are actually fighting a warfare. యుద్ధం చేస్తున్నావు అక్కడ, నువ్వు గెలిచావు అక్కడ. This is a spiritual warfare and you're winning. అందుకనే ఏమన్నారు? మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు. అంటే ప్రతి వాళ్ళు కూడా వాక్యం ఇలా ఉంటాయి, అదేంటి ఆయన వచ్చి మన పాపాలు తీస్తారు కదా, ఇంకా పాపం లేదు, మనం ఎన్ని పాపాలు చేసినా అదంతా క్లియర్ అయిపోయింది, మనం చేసే పాపం అందు కూడా ఆయన సెలవు మనం
ఇది ఇలా మాట్లాడుతున్నారండి, నేను This చెప్తున్నాను. is how most of the churches says. You don't have to focus on sin because Jesus Christ died on the cross once for all the sins of present, future, even your children's sin also is forgiven. అటువంటి వారిని నువ్వు అడ్డగించుకోవాలి. వాక్యం నేను ఇలా నేర్చుకున్నానండి, ఇలాగ నేను నేర్చుకోలేదు అని చెప్పి నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే ఆ మాటని నీ ఇంటి లోపలికి రానివ్వకుండా, నీ మైండ్లోకి కూడా రానివ్వకుండా నువ్వు అడ్డగించవు అక్కడ. And to that person you're telling, this is what the word of God has to say, means you're not allowing those negative words spoken by the person even to enter into your heart or to your house, but your words spoken will have an impact in him. నీ ఇంటి లోపలికి వచ్చే డిస్టర్బెన్సెస్ కానీ, అప్పుల బాధలు కానీ, మనీ ప్రాబ్లమ్స్ కానీ, ఇవేమి కూడా నీ ఇంటి లోపలికి కూడా రానివ్వకుండా నీకు నువ్వే అడ్డుపడాలి. You should ensure అది that వాక్యము. the financial crisis or the negative words spoken by you should not enter into your heart or your family. Okay. You have to stop them. నువ్వు ఏం చేయాలి? And what you must do, నీ ప్రతి ఆలోచనని నువ్వే చెరబట్టాలి. it is your responsibility to gather your thoughts and make it captive. You should Ante. hold on and tie it up. I bind my thought in the name of the Lord. I should Ante. say, యేసుక్రీస్తు ప్రభు నామములో నా తలపులను నేను ప్రతి బంధిస్తున్నాను. ఆలోచనని బయటికి, ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చావు, బయటికి వెళ్ళు. You should say, where did this thought come from? Get out of my life and my thoughts. అగ్ని మాట్లాడుతుందండి, నువ్వు కాదు. The నీ fire- లోపల ఉన్న అగ్ని ఎక్స్పీరియన్స్ చేస్తానే కదమ్మా నేను చెప్పేది, ఏదో మీ భాషకి మీకు Yes, అర్థమవుతుంది. you need to experience your the fire anointing inside you will speak. చూడండి రెవల్యూషన్ 11:5 ఒకసారి చూద్దాం. రెవల్యూషన్ చాప్టర్ 11 వర్స్ 5. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనం. ఎవడైనను వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడల వారి నోటి నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేయును గనుక ఎవడైనను వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను. అయిపోయిందా? నువ్వు అగ్నిని క్యారీ చేసుకుంటూ నీ ఇంటి వాళ్ళందరూ నీ మీద నిందలు వేసిన, నీతో పాటు ఉన్న వాళ్ళు నిందలు వేసిన, నీకు నమ్మక ద్రోహం చేసిన, నువ్వు ప్రతిదీ వాక్యం మీదనే సత్యం మీదనే పట్టుకొని నువ్వు నిలబడి నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నావు అంటే, గొడవలకు వెళ్ళకుండా వెళ్తున్నావంటే, ప్రతి దాన్ని పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నావంటే, ఈ మనుషులు ఎవరెవరైతే చుట్టూ ఉండి ఎన్ని మాట్లాడుతున్నారో వాళ్ళకి రాబోయే పరిస్థితుల గురించి, జరగబోయే దాని గురించి రెవల్యూషన్లో రాయబడి ఉంది. And what about the people who are conspirators, blasphemers, insulting you, humiliating you and all? It is written about the consequences of those people, provided you hold on to the word of God. Guard your anointing and be very carefully speaking according to the word of God. అలాగే Not 2 getting angry, not Corinthians mingling, 10:7 కూడా చూడండి. maintaining holiness. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. 2 Corinthians chapter 10 verse 7. సంగతులను పై పైననే మీరు చూచుచున్నారు. ఇది సిట్యుయేషన్ పైన చూస్తారు. ఏముంది, ఇప్పుడు అంత బాగానే ఉంది కదా, ఏముంది ప్రాబ్లం, తర్వాత చూసుకుందాం అంటే మీరు సంగతుల్ని పైనే మీరు చూచుచున్నారు. ఎవడైనాను తాను క్రీస్తు వాడునని నమ్ముకొనిన ఎడల అతడు ఎలాగూ క్రీస్తు వాడో అలాగే మేమును క్రీస్తు వారమని తన మనసులో తాను తిరిగి ఆలోచించుకొనవలెను. You are looking at the outward things and superficial things, but let him again consider this, కదా. that just as he is in Christ, even so we are in Christ. అంతే, నువ్వు పైన చూసి మాట్లాడేస్తున్నప్పుడు నీకు కూడా వాక్యం తెలుసు అన్నది ప్రతి వాళ్ళకి తెలియాలి. నాకు దేవుడు తెలుసు అంటే మాట్లాడే వాళ్ళు దేవుడు తెలిసిన క్రైస్తవులే వచ్చి మాట్లాడేస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళు చెప్పాలి, మీరు పైన చూస్తున్నారు, నాకు వాక్యం తెలుస్తుంది, ఎక్కడ తప్పు చేస్తున్నాము, ఎక్కడ కామ్గా ఉండాలి, ఏది మంచి చెడు అన్నది అంతా ఆయన చేతిలో ఉంది, నా చేతిలో కూడా లేదు, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పాలి. To those people, you have to speak the word of God and say, yes, I know the word of God. I know how to discern where to maintain silence and where to speak. అలాగే 2 Corinthians 2:16 ఒకసారి చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. 2 Corinthians chapter 2 verse 16. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నారు. అంతే, ఎలా ఉంటాము? యెహోవా వారిని చంపను ఉద్దేశించును కాబట్టి వారు దేవుని మాట వినలేరని వాక్యం క్లియర్ గా చెప్పింది. ఒకరు వినట్లేదు అని అంటే వాళ్ళు నాశనం అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీ మాట వాళ్ళు వినరు అన్నది కన్ఫర్మ్ అయిపోతుంది. It's written in the book of Samuel, because God has decided to kill them. That's the reason they are not going to mend their ways and listen. So likewise is this point also. అలాగే John 6:63 కూడా చూడండి. John chapter 6 verse 63. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం.
ఆత్మీయ జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. అంతే. అంటే దీనికి అర్థము నువ్వు ఏ విధంగా వింటున్నావు. అందరూ వింటారు. కొంతమంది ఎలాగా ఇలాంటివి ఎన్నో విన్నానండి, ఇంకొంతమంది ఇది చాలా డిఫరెంట్గా ఉంది, ఇది నేను తెలుసుకోవాలి, ఇలా నేను ఉండాలి, ఇలా మార్చుకోవాలి. అంటే వాక్యం ఒక్కటే, రిసీవ్ చేసుకునే విధానం వేరే. అందుకనే అగ్నిని క్యారీ చేసే వాళ్ళు చూసే విధము, వాళ్ళు రిసీవ్ చేసుకునే విధము బయట మనుషులకి అర్థం కాదు. Those who have the anointing of the fire, their understanding will be good and different. There are two categories of people. One would say, yeah, I have seen so many preachers like this, I know the word of God very well. But the other category of people will say, yes, what this person is speaking is correct, I have to change myself according to the word that I have received. Job 33 verse 14 and 15. దేవుడు ఒక్క మారే పలుకును. దేవుడు ఒక్క మారే పలుకును, రెండు మారులు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. అంతే. ఎందుకు కనిపెట్టరు? నీకు నచ్చదు కాబట్టి, నువ్వు రిసీవ్ చేసుకోవు కాబట్టి. You don't receive it because you are not interested. So that's the ఎందుకంటే reason you will not నీ know. నమ్మకం నీకుంది కాబట్టి, Because you have a different నీ level of faith. విశ్వాసం నీకుంది కాబట్టి, Your faith is totally నీ different. వాక్యం నీకుంది కాబట్టి. Because you have your own word. కాబట్టి నువ్వు దేవుణ్ణి ఎప్పటికీ గుర్తుపట్టలేవు. దేవుణ్ణే చంపేసి దేవుడు సేవ చేసుకున్నట్టు చూపించుకునే మనస్తత్వం ఉంటుంది అటువంటి You వారు have an intention of killing God and then still do ministries. కదా. 15వ వచనం. Verse 15. మంచము మీద కొనుకు సమయమున అప్పుడు నీతో మాట్లాడతారు, గాఢ నిద్ర పట్టునప్పుడు, అప్పుడు మాట్లాడతారు. When you're in deep sleep or slumbering on your beds, God speaks. కలలో రాత్రి కలుగు స్వప్నములలో అప్పుడు మాట్లాడతారు. విజన్స్ ద్వారా మాట్లాడతారు, కానీ నెగ్లెక్ట్ చేస్తారు. ఇది చెప్పామనుకో వాళ్ళు ఏమంటారు, ఏమో చెప్పుకున్నాం. God speaks through dreams and visions, but you say, if I go and tell them, what are they going to say about me? కదా, చెప్పుకుంటూ ఉందాం. తర్వాత ఏంటి, అన్నీ అయిన తర్వాత మీకు అప్పుడే చెప్పవలసింది, తప్పు చేశాను, నన్ను క్షమించండి. And then you say, I should have told you earlier. No. లేదనుకో, చెప్తే మీరు ఏమనుకుంటారా అనుకుంటున్నాను. Oh, if I tell you how you're going to receive, that's the reason I didn't tell. Yeah, not దేవుడు complicate my life. ఒకసారి మాట్లాడతారు, 2 మార్లు మాట్లాడతారు, వాళ్ళు కనిపెట్టరు అని అంటే నాకు దేవుడు ఇలా ఉండాలి కదా, అలా ఉండకూడదా అంటే ఆయన మాట్లాడేదే నువ్వు గుర్తుపట్టినప్పుడు దేవుడు ఎలా ఉంటారో నువ్వెలా చెప్తావు? When God speaks, you're not able to perceive. How do you know whether it is God speaking to నీ you or someone దృష్టిలో else? దేవుడు అంటే ఏంటి తెలుసా? నీకు నచ్చినట్టుగానే దేవుడు ఉండాలి, ఆయన నచ్చినట్టుగా నువ్వు ఉండవు. You wanted God to be according to your taste and according to your choice and on your opinions, which is not true. మాథ్యూ 2:12 ఒకసారి చూడండమ్మా. Matthew chapter 2 verse 12. మత్తయి సువార్త 2వ అధ్యాయము 12వ వచనము. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశముకు తిరిగి వెళ్ళిరి. అంతే. స్వప్నము ద్వారా కూడా దేవుడు మాట్లాడడం జరుగుతుంది. మీకు దర్శనాలు వచ్చాయి అనుకోండి, అది ఏంటా అన్నది చెప్పండి, అది మీకు మంచిది. అది If you get a dream or a vision, it's good for you to tell. ఓకే, అది భయంకరమైనవైతే దాని నుండి బయటకు తీసుకొచ్చి మార్గం చూపిస్తాం. And if it's a difficult thing, we'll show you a way of escape. ఏం చేయాలో చెప్తాము. మీ దగ్గర పెట్టుకుంటే ఏం చేస్తారు? We'll tell you what you have to do. What is the point in you having it to yourself? ఇక్కడ నేర్పించేదే మీరు ప్రాబ్లమ్స్ లో పడకూడదని. It's been taught that you should not fall into problems and కదా, come out of నువ్వు problems. రిసీవ్ చేసుకునే విధానం ఇక్కడ పాయింట్ ఏంటి, నువ్వు చూసే విధంగా అందరూ చూడలేరు అని అన్నారు. Not everybody will perceive the way you perceive. తండ్రి ఒక్కరే, Father is one, బోధకుడు ఒక్కడే, teacher is one, దేవుడు ఒక్కడే, and one true God, ఆత్మ ఒక్కడే, and one spirit. అందరికి ఒకే మనస్తత్వం ఉండాలి అన్నారు. All should have the same unity అందరూ of faith. క్రీస్తు శరీరంలో అందరూ అవయవములే ఉన్నారని చెప్పని అంటున్నారు. They belong in the same when it comes to the అందరూ body of ఒకే Christ. మనస్తత్వంలో ఉండాలి అని All అన్నారు. should have the same mindset. ఈ మనతో అంటే ఐక్యమత్యంతో ఉండాలని వాక్యం క్లియర్ గా చెప్పింది. They should be whole to have the మరి peace కొంతమంది with రిసీవ్ everybody. చేసుకోకపోవడానికి కారణం ఏంటి మరి? But what if someone is not receiving? What is the reason? అక్కడే ప్రాబ్లం. That's అందరూ the problem. చూసినట్టు నువ్వు చూడలేకపోతున్నావంటే వాళ్ళు చూసేటట్టు నేను చూడాలని అనుకోవాలి, కానీ నేను ఒక్కని చూడలేకపోతున్నా, వీళ్ళందరూ అబద్ధం, నేనే కరెక్ట్ అని అనుకున్నావంటే ప్రాబ్లమే. You should desire to see like others, but if you say everybody is seeing, I'm not able to see, so they're all liars, I'm the truth means, that's a problem. డానియల్ 4:4 ఒకసారి చూద్దాం. దానియేలు 4వ అధ్యాయము 4వ వచనం. Daniel chapter 4 verse 4. నెబుకద్నెజరును నేను నా ఇంట విశ్రాంతియు నా నగరమందు క్షేమమును గలవాడయ్యుండి ఒక కల కంటిని. అంతే, అన్ని పరిస్థితులు బాగా ఉన్నప్పుడు కళ రావడం జరుగుద్ది When everything is favorable, you will start getting a dream. కదా. ఇప్పుడు చూడండి, ఒక కళ ఎప్పుడు వచ్చింది, ఒక రెబ్యూక్ ఎప్పుడు వస్తుంది,
ఒక నిన్ను సరిదిద్దేది ఎప్పుడు వస్తుంది, నీ పరిస్థితులు బాగా ఉన్నప్పుడు వస్తుంది. ఈ విషయంలో నువ్వు ముందు జాగ్రత్తగా ఉండు అని ముందుగా చెప్పడానికి వస్తుంది. కానీ నువ్వు అప్పుడు పరిస్థితులు బాగా ఉన్నాయి కాబట్టి నువ్వు నెగ్లెక్ట్ చేస్తావు. When situations are very comfortable, that's when an advice will come, a strong statement will come, but you will tend to neglect because you're in a very comfort zone. కానీ తర్వాత అయినా కూడా దాన్ని నువ్వు గుర్తు తెచ్చుకుంటావేమోనని 1 సంవత్సరం సమయం ఇస్తారు. And you'll get time for a year at least so that you will remember that and change yourself. మరి సమయం ఇచ్చిన తర్వాత కూడా నువ్వు నెగ్లెక్ట్ చేసుకున్నావంటే 7 సంవత్సరాలు దాని యొక్క కష్టం అనుభవించవలసిందే. If you neglect that counsel, if you neglect the dream and vision, you have to face the challenges for 7 long నువ్వు years. విన్న వాక్యంలోనే ఉంది. It's all in the word that you heard. ఓకే, రిసీవ్ చేసుకోవాలా, దాన్ని వదిలేయాలా, దాన్ని అనుభవించాలా, నీకు ఏది కావాలో అది నువ్వు చేసుకో. It's up to you whether you want to receive, absorb it or neglect it. వీటన్నిటిలో కూడా మీరు నిలబడి ఉన్నారు అని అంటే ఆ అగ్ని నీ ఇంటికి, నీకు, నీ ఫ్యామిలీకి, నీ తరాల వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు. దేవుడి చిత్తం చాలా ఇంపార్టెంట్. మీ చిత్తం మీకు కూడా ఇంపార్టెంట్ కాదు, ఇది తెలుసుకోవాల్సింది. Your will is not important. It's only God's perfect will you have to follow. ఓకే, షలోమ్, ఆలక్యం.